పాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన జగదీష్ రెడ్డి రైతులకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఫైర్ అయ్యారు. నీళ్లివ్వమని అడిగితే జైల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారం ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు. మంచితనం చేస్తే గెలిచి మంచితనం చేయకపోతే గెలవకపోదు. 5 ఎకరాలు కౌలుకు చేసిండు, 5 ఎకరాలు పోయింది, కౌలు పోయింది, పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది. ఇప్పుడు వాడు సస్తామని వద్దు నాయన నీ దండం పెడతా, ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది, దేవుడు తెలుస్తాడు. కానీ ఒకరు పాపం చేసిండు, అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం. మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులకు దండం పెడతాం, సంతోషంగా అందరికి చూడాలి. ఈసారి మీదే దీపం, మీదే అంతా తప్పకుండా కేసీఆర్ సార్తో కూడా మాట్లాడితే కేసీఆర్ సార్ చూస్తున్నాడు, మన ముందు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది. మీరు కూడా ఇట్లా యాసంగా అయినప్పుడు సారే వచ్చిపోయిండు, వెనకాడికి వచ్చి చూసిపోయిండు. ఇంత ఘోరం లేదు సార్, ఎప్పుడైనా ఇదే ఫస్ట్ మేము చూసేది. అయితే సరే కరువు వచ్చినప్పుడు జరిగితే జరుగుతుంది వేరు, నీళ్ళు రాకపోతే వేరు, నీళ్ళు రావట్లేదు అది బాధ. కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే, గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ ఈ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మదొబ్బడం మొదలుపెట్టి కోట్లు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జేబులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు. మొత్తము రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పు తీసుకొడతావా, జైలుకు పంపుతావా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. తెలుసుకున్నావు వాస్తవం ఏందో. విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్ లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు.